ఇది ఒక చిన్న యూపీఎస్ 45 వాట్స్ సిఎఫ్ఎల్ యూపీఎస్ హోల్డర్ అన్న చిన్నది. కానీ దీనిలో మ్యాక్సిమం 3 లైట్లు మాత్రమే యూజ్ చేయొచ్చు సిఎఫ్ఎల్. కానీ నేను ఒక 2 ట్యూబ్ లైట్లు, 2 సిఎఫ్ఎల్, ఒక ఛార్జర్ మాత్రం యూజ్ చేయాలా దీన్ని తయారు చేశాను. దీన్ని ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ లైట్ మలుగుతున్నది కదా, యూపీఎస్ ఆన్, దానిపైన మెయిన్స్ ఆన్, కింద మూడోది ఛార్జింగ్ ఆన్, ఓవర్లోడ్ బ్యాటరీ. ఒక 3 ట్యూబ్ లైట్లు, ఒక సిఎఫ్ఎల్ లైట్ కన్నా ఆన్ చేస్తే ఓవర్ లైట్ వస్తుంది. ఓవర్లోడ్ రావగానే ఒక బజర్ సౌండ్ అనేది కూడా ఎక్స్ట్రాగా ఫిట్ చేసినాను. ఇది చూడండి, ఇక్కడ ఉంది బజర్ సౌండ్ అనేది. ఇది ఇక్కడ ఫిట్ చేశాను ఈ మూలలో. ఈ మూతను తీసి సైడ్ పెడదాం, దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ యూపీఎస్కి చిన్న బ్యాటరీ వస్తుంది, కానీ ఇది అపాచీ బ్యాటరీ. అపాచీ గాడిది కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఆ గాడి పవర్కి, దాని బ్యాటరీ తీసి ఇక్కడ ఫిట్ చేశాను. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నది. ఇక్కడ మదర్ బోర్డ్ అనేది ఒకటి ఉంది చూడండి. దీనిలో ఇక్కడ ఫ్యూజ్ అని వస్తుంది. ఇక్కడ చిన్నగా ఉన్నది. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్యూజ్ ఓపెన్ చేస్తున్నా. ఫ్యూజ్ ఏమైనా ప్రాబ్లం జరిగితే ఫ్యూజ్ పోతుంది, బోర్డ్కి ఏమి ప్రాబ్లం లేకుండా. ఫ్యూజ్ ఒకసారి ఫిట్ చేస్తున్నాను. ఫ్యూజ్ క్యాప్ ఇది. ఇలా టైట్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ వైర్ ఉన్నది కదా, అది మెయిన్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇది ట్రాన్స్ఫార్మర్ వైరు. ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయింది ఆ రెడ్ వైరు. ఇక్కడ గ్రీన్ వైర్ అనేది మామూలు మెయిన్స్ కరెంట్ ప్లస్, ఇది పేస్ మాత్రం. ఇది ఇక్కడ వచ్చినది పేస్. ఇక్కడ ఉన్నదే ఈ గ్రీన్ వైరు, ఇక్కడ వచ్చింది పేస్ మాత్రం. న్యూట్రల్ అంటారా, న్యూట్రల్లో ఇక్కడ కనబడలేదు మీకు, ఉన్నది జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ కనబడుతున్నదే, ఇక్కడ టెస్టర్ పెడుతున్నాను చూడు. ఇక్కడ గ్రీన్ వైర్ వచ్చింది చూడు. ఈ గ్రీన్ వైర్ ఇలా వచ్చి ఇలా పోయి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయింది. ఇక్కడ న్యూట్రల్ మాత్రం ఇక్కడ ఉన్నది. ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ అయింది ఇక్కడ. అప్పుడు ఇది ఛార్జ్ ఎలా అవుతుందంటే, ఇక్కడున్న మెయిన్స్ ఆన్, ఛార్జింగ్ ఆన్, ఇక్కడ 2 లైట్లు ఆన్ అవుతాయి. దానికి ఫేస్ న్యూట్రల్ అనేది అవసరం అవుతుంది. ఆ ఫేస్ న్యూట్రల్లో ఇక్కడ ఫేస్ ఉన్నది, ఇక్కడ కింద ఇక్కడ న్యూట్రల్ ఉన్నది. ఈ ఫేస్ న్యూట్రల్ ఏమి ఇక్కడ దూరంగా ఉన్నాయి, ఎలా కనెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు కదా. ఒకసారి ఇది హోమ్ యూపీఎస్ మన సొంతంగా తయారు చేస్తున్నది. ఇది నాకు తెలిసినట్లు ఎవరు చేసినది, కానీ నేను చేసి చూపిస్తున్నా. ఇక్కడ న్యూట్రల్ ఉంది, దీనికి ఛార్జింగ్ అయ్యేదానికి న్యూట్రల్ ఉంది. ఇక్కడ ఫేస్ ఉన్నది. యూపీఎస్ ఇది ఎందుకు పెట్టానంటే 32 amps డీపీ కదా అది. ఇక్కడ దీని యొక్క ఇక్కడ స్విచ్, ఇది బ్యాటరీ యొక్క ప్లస్ని ఇక్కడ రెసిస్టర్తో పనిచేస్తుంది. ఇది స్విచ్ తర ఉన్నది ఇక్కడ, కానీ ఇక్కడే పెట్టుకోండి వచ్చే స్విచ్, కానీ బోర్డులో ఇచ్చినారు వాళ్ళు. ఇక్కడున్న ఒక వైర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన చూడ కనెక్షన్. ఇక్కడున్న ప్లస్, ఇది రెడ్ వైరు, బ్లాక్ వైర్ ఉన్నది కదా. ఇక్కడున్న రెడ్, బ్లాక్ ఇక్కడికి వచ్చినది. ఈ సందులో కనబడటం లేదనుకుంటున్నా మీకు.
ఇక్కడ టేప్ వేసినాను కదా, దీనిలో 2 వైర్లు వచ్చినాయి, ఇక్కడ 2 వైర్లు వచ్చినాయి అనుకో, ఇది ఎట్లా తిరిగి ఇక్కడ ఒక చిన్న స్విచ్ కూడా ఇలాంటి స్విచ్ కూడా పెట్టచ్చు ఇక్కడ. కానీ న్యూట్రల్ డేంజర్ అవుతుంది కదా ఇక్కడ కలపటానికి. అండి ఒక సెకండ్, ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ అయిన బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న మాత్రం అవుట్పుట్ కరెంట్ తర్వాత ఇస్తుంది. అదే 220 volts ఆ మధ్య వస్తుంది. కానీ ఫ్యాను టీవీ తప్ప, ఫ్యాను టీవీ రావు. ట్యూబ్ లైట్స్, సిఎఫ్ఎల్ బల్బు, ఛార్జింగు, డిష్ టీవీ ఛార్జరు, సన్ డైరెక్ట్, మరి హోమ్ థియేటర్, డివిడి, మరి ఇంకా చాలా యూజ్ అవుతాయి. కానీ టీవీ ఫ్యాన్ తప్ప ఇంకన్నీ రన్నింగ్ అవుతాయి. ఇంకా చూడాల్సింది ఈ బోర్డ్ యొక్క అవుట్పుట్. ఇక్కడ ఈ బోర్డ్ యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ పేసు, ఇది బ్లాక్ వైరు, న్యూట్రల్ ఉంది. ఇక్కడ రెడ్ వైరు కింద ఉన్నది కదా పక్కలో, ఇది ఈ వైరు పేసు. ఈ పేసు వచ్చి ఇక్కడ స్విచ్ 2 స్విచ్లు ఉన్నాయి. ఈ 2 స్విచ్ల్లో నేను ఈ స్విచ్ పనిచేయడం లేదు, దీన్ని డమ్మీ చేసినాను. ఒక స్విచ్కే ఇచ్చినాను అవునండి. ఈ స్విచ్కి దీనిలో ఉన్న పేస్ కనెక్ట్ చేసినాను, దానికి ఈ రెండిట్లకి కనెక్ట్ చేసినాను. ఈ రెండిట్లకి దీని యొక్క న్యూట్రల్ అంటారా, పేస్ వచ్చినది. న్యూట్రల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది న్యూట్రల్. ఇక్కడ ఉన్నది న్యూట్రల్. ఈ వైరు ఇక్కడ బయట వచ్చినది, బయట దీనికి ఇక్కడ వచ్చినది. దీనిలో రెండు సెట్లుగా విడిపోయినది. ఒకటి దీని ఒక న్యూట్రల్, ఇది అనుకో, యాక్చువల్లీ న్యూట్రల్ అనుకో, ఇది బోర్డ్ యొక్క న్యూట్రల్. అవుట్పుట్ ఇది. ఈ అవుట్పుట్ బోర్డ్ యొక్క అవుట్పుట్ మామూలు ఈ సర్క్యూట్ రావటం లేదు. ఇక్కడ బ్రేక్ అవుతుంది సర్క్యూట్, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఆన్ చేయక ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా వైర్లోకి పోయి ఇక్కడ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడు, ఇక్కడ ఇది న్యూట్రల్, బోర్డ్ యొక్క న్యూట్రల్ ఇక్కడికి వస్తుంది. పేస్ ఇక్కడ ఉన్నది, న్యూట్రల్ ఇక్కడ. ఇది ఆన్ చేయగానే ఈ వైర్లో ఇలా ఎలక్ట్రాన్లు అంటే పవర్ సరఫరా అవుతుంది. మళ్ళీ ఇవి స్విచ్ కదా, ఈ స్విచ్ 2 వైర్లు ఇలా తీసుకొచ్చి ఇది ఒక సెట్ ఇవ్వకుండా స్విచ్, ఇవి 2 కలిస్తేనే మామూలు బోర్డ్ ఆన్ అవుతుంది, బోర్డులోకి పవర్ రన్ అవుతుంది. దీన్ని మా ఇంటి యొక్క యూపీఎస్గా యూజ్ చేసుకుంటాను. ఇది అతి చిన్న 45 watts యూపీఎస్ అనేది. యాక్చువల్లీ 3 బల్బులు యూజ్ చేసేది, కానీ నేను ఒక 4-5 కూడా యూజ్ చేస్తున్నా. అంటే 2 ట్యూబ్ లైట్లు, 2 సిఎఫ్ఎల్, ఒక ఛార్జర్ కూడా, అలాంటి ఛార్జర్ అంటే మొబైల్ ఛార్జరు, డివిడి కూడా వస్తుంది. మళ్ళీ ఇది మామూలు పోల్ లింక్ వచ్చే న్యూట్రల్ కూడా ఇక్కడే కనెక్షన్ వస్తుంది. పోల్ లింక్ వచ్చే న్యూట్రల్ అండ్ పేస్, బోర్డ్ నుంచి పోయే న్యూట్రల్, అండ్ పేస్. అంటే న్యూట్రల్ ఈ బోర్డ్ నుంచి వచ్చేది, మరి కరెంట్ అవుట్పుట్ ఇన్పుట్ తీసుకుంటే కదా కరెంట్ ఛార్జింగ్ చేసుకునేది, అది ఇక్కడే కనెక్షన్ అవుతుంది. దీనికి ఇట్లా మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పోతుంది. అప్పుడు ఈ డిపి ఆఫ్ చేయంటే మనకి ఇక్కడ సర్క్యూట్ అనేది పనిచేయకుండా ఉంటుంది. అంటే బోర్డుని ఆపేస్తుంది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పోయి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇది నేను ఇంకా ఫిట్ చేసి చూపించలేదు, ఫిట్ చేసినాక మీకు ఫుల్గా అర్థమవుతుంది. కొంచెం ఓపిక చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పటికే 9:30 నిమిషం అయిపోయింది, 9:43 జరుగుతుంది. ఇప్పుడు టైం ఎక్కువ అయిపోయింది, కానీ చేసి చూపిస్తా, ఓపిక చూడండి. ఇక్కడ చూసినానా, అదే అప్పుడే చూపించినాను. అది ఇక్కడ తెచ్చి ఎంసీబీ బోర్డు పక్కన ఫిట్ చేసినాను. అక్కడ 2 మలులు తీసుకొని కొట్టి
ఆ 2 హోల్స్ అని ఇచ్చినారు యూపీఎస్లో. ఇది అలాగే ఫిట్ చేసినాను. అంటే ఇక్కడ పక్కలో గ్రీన్ వైర్స్ అని 3 వైర్లు కనబడుతున్నాయి కదా, మీకు కనబడటం లేదు ఉండండి, ఇప్పుడు కనబడుతుంది కదన్నా. ఒక 2 గ్రీన్ వైరు, ఒక బ్లూ వైర్ అనేది కనబడుతుంది కదా. దానిలో బ్లూ వైర్ అనేది అవుట్పుట్ పేస్, గ్రీన్ వైర్లో అనేది పేస్ న్యూట్రల్ ఉన్నది. ఇది యూపీఎస్ అవుట్పుట్. ఇన్పుట్ వచ్చి బ్లూ కలర్ ఉన్నది. ఇక్కడ అక్కడ చూసినారా, దానిలో ఇన్పుట్ అవుట్పుట్, కానీ ఇన్పుట్ వచ్చి గ్రీన్ వైర్లో 2 ఉన్నాయి. అవి ఇన్పుట్. గ్రీన్ వైర్లో ఒక న్యూట్రల్, మళ్ళీ బ్లూ వైర్లో ఒక పేసు, అది ఇన్పుట్. ఈ గ్రీన్ వైర్లు ఉన్నాయి, అవి అవుట్పుట్. యూపీఎస్ నుంచి పంపిస్తుంది, బ్లూ వైర్లోనికి తీసుకొని ఛార్జింగ్ చేసుకుంటుంది. మరి ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఉన్నది. ఇక్కడ 2A స్విచ్ అని ఉంది కదా, ఫస్ట్ స్విచ్. దానిలో యూపీఎస్ పేసు ఇక్కడ ఉంటుంది. మరి పోల్ నుంచి వచ్చిన పేసు మీటర్ నుంచి వచ్చి, మళ్ళీ మీటర్ నుంచి ఇంట్లోకి వచ్చే పేసు ఇక్కడ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకొక వైర్ వచ్చి ఇంటికి మొత్తం సర్క్యూట్ పోయింది కదా పేసు, దాని ఇక్కడే ఉంటుంది. ఆ 3 వైర్లు అనేది ఈ 2A స్విచ్లని కనెక్ట్ చేసి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా. మీకు ఓపెన్ చేసి చూపించేంత వరకు అర్థం కాదనుకుంటా. ఓపెన్ చేసినాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఎంసీబీ బోర్డు ఇప్పినాను, మరి కింద అన్ని లైటింగ్ స్విచ్ బోర్డు కూడా ఇప్పినాను. మరి ఇక్కడ ఈ వైర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తాను ఒకసారి. ఇక్కడ ఒక గ్రీన్ వైర్ అనేది ఇలా వచ్చింది, ఇట్లా వచ్చి ఇక్కడ ఎంసీబీకి అనేది 32 amps, 32 amps డీపీకి, ఇక్కడ ఎంసీబీకి న్యూట్రల్ అనేది ఇక్కడ కనెక్ట్ అయినది. మరి ఇక్కడ కరెంట్ ఉన్నది. ఈ 32 amps డీపీ ఉంది కదా, ఇది ఎంసీబీకి డీపీ ఉన్నది కదా, దానికి ఆ 2 వైర్లు ఉన్నాయి కదా, దానిలో పవర్ ఉన్నది. కానీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూపించక తప్పదు. ఇక్కడ ఇంకొక గ్రీన్ వైర్ అనేది ఉన్నది, పచ్చి కలర్ వైర్. ఇది కింద వరకు పోయి ఇక్కడ బోర్డులో వచ్చి ఇక్కడ వచ్చినది. ఇది యూపీఎస్ అవుట్పుట్, యూపీఎస్ నుంచి ఇక్కడ వచ్చినది. ఒకసారి దీని గురించి చెప్పినాక దాన్ని చెప్తే అర్థమవుతుంది. ఈ బ్లూ వైర్ అనేది మన ఇల్లుంది, ఇంటికి కిచెన్ అండ్ బెడ్రూము, దేవుని రూము, బాత్రూము అన్నీ చేరి హాలు, ఇది ఇంటికి వాటికి అన్నిటికి కలిపిన పేస్ ఈ బ్లూ వైర్ అనేది. ఈ గ్రీన్ వైర్ అనేది యూపీఎస్. అక్కడ ఉన్నది చిన్న బాక్స్, అంటే ట్యూబ్ లైట్ మనకి ఇక్కడ మబ్బుగా ఉన్నది, దానికోసం యూపీఎస్ నుంచి తీసుకున్న ఆ ట్యూబ్ లైట్ చిన్నది ఎల్ఈడిది. దాని గురించి వద్దాం. ఇప్పుడు గ్రీన్ వైర్ అనేది యూపీఎస్ నుంచి అవుట్పుట్. కరెంట్ పోతేనే మనం ఈ స్విచ్ అనేది కిందకి దింపితే, ఇక్కడ ఈ స్విచ్ కిందకి తిప్పితే యూపీఎస్ ఆన్ అవుతుంది. ఇంకా ఇక్కడ రెడ్ వైర్ అనేది ఉన్నదే, ఇది మీటర్ నుంచి వచ్చి అక్కడ డీపీకి వచ్చి, డీపీ నుంచి ఎంసీబీకి వచ్చి, ఎంసీబీ నుంచి ఇక్కడికి వచ్చినది రెడ్ కలర్ వైరు. ఈ రెడ్ కలర్ వైరు మామూలు కరెంట్ పేస్. ఇది అంటే మీటర్ నుంచి వచ్చినదే పేస్, అది ఇక్కడికి వచ్చినది. దీని నుంచి ఇక్కడ
ఇక్కడ ఉన్నది దీనికి మనము ఇక్కడ సపరేట్గా ఒక 2 స్విచ్లకు అనేది ఇది ఈ వైర్ ఏమిటి వైర్ అంటే ఈ బ్లూ వైర్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ బ్లూ వైర్ అనేది ఇక్కడ యూపీఎస్ ఛార్జర్ అవుతుంది కదా, ఇది మెయిన్ మీటర్ నుంచి వచ్చిన మీటర్ నుంచి ఇక్కడికి వచ్చినది. ఇక్కడి నుంచి ఈ స్విచ్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది. న్యూట్రల్ అయితే కామన్ ఇచ్చినాము. ఆ న్యూట్రల్లో ఇక్కడ ఇది పేసు న్యూట్రల్ అవుతుంది, మళ్ళీ ఇది పేసు న్యూట్రల్ అవుతుంది. ఇది ఒక పేసు న్యూట్రల్ అయితే మళ్ళీ ఇది ఒక పేసు న్యూట్రల్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇటు తీసుకొని ఛార్జ్ చేస్తుంది యూపీఎస్. ఇది కరెంట్ పోతే మళ్ళీ పవర్ వదిలి అంటే మనం ఈ స్విచ్ ఆన్ చేసుకొని మరి ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి యూపీఎస్ ఆన్ అవుతుంది. అంటే అది చిన్న 45 వాట్స్తో ఒక 4 లైట్లు వచ్చేలా డివిడి వస్తుంది. మరి ఛార్జర్ పనిచేస్తుంది. మళ్ళీ సెటప్ బాక్స్ అంటే సన్ డైరెక్ట్ కూడా పనిచేస్తుంది. స్మార్ట్ టీవీ అంటే గోడ్ టీవీ కూడా పనిచేస్తుంది. నాకు తెలిసినట్ల మా ఇంట్లో లేదు. మా ఇంట్లో డూమ్ టీవీ ఉన్నది కానీ దానికి వర్క్ కాదు. ఇక్కడున్న ప్లేసు ఇక్కడికి వచ్చి ఇది ఒక 2 స్విచ్లకు మాత్రము. ఇది ఫ్యాను. ఇది సపరేట్గా మీటర్ నుంచి వచ్చిన వైర్ కదా, మనం దీనికి ఇచ్చుకుంటే ఓవర్లోడ్ అనేది వస్తుంది. అక్కడ ఇప్పుడు ఒక 2 లైట్ మాత్రం వేసినాము, మనకు కనబడటం లేదు. ఒక 4-5 ఆన్ చేస్తేనే ఓవర్లోడ్ కనబడుతుంది. ఇక్కడ ఫ్యాన్కి ఇచ్చినాము, ఇంకోటి యూపీఎస్ ఛార్జర్కి ఇచ్చినాము. దీని నుంచి మళ్ళీ ఈ వైర్ పైన మళ్ళీ ఈ వైర్లో అక్కడ పైన కనెక్షన్ ఉంది. అక్కడి నుంచి మనకి బెడ్రూమ్ ఫ్యాన్కి మళ్ళీ టీవీకి ఎక్కడెక్కడ ఫ్యాన్ పాయింట్స్, టీవీ పాయింట్స్, గ్రీజరు, మళ్ళీ హీటరు, మిక్సీ వీటికి సపరేట్గా ఇచ్చినాము వైరు. అది చాలా సేపు అయింది చూపించాలంటే అన్నీ. మామూలు ఇది యూపీఎస్ చిన్న వీటికి పనిచేస్తుంది కాబట్టి మామూలు మా ఇంట్లో ఉన్న లైట్లకి అన్నిటికి యూజ్గా నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు అంతా ఫిట్టింగ్ అయినది. కింద బోర్డు, ఎంసీబీ బోర్డు అప్పుడే తీసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేసినాము. మెయిన్ ఆన్లో ఉండగా ఎంసీబీ 1 TB ఆన్లో ఉంటే ఈ 2A స్విచ్ అనేది పైవైపు ఆన్లో ఉండాలి. ఆన్లో ఉన్నట్లయితేనే ఇంటి పవర్ మొత్తం ఆన్ అవుతుంది. కిందికి ఆన్ చేసినట్లయితే ఏ పవర్ అనేది రాదు. మళ్ళీ మనం యూపీఎస్ ఆన్ చేసుకోవాలి. యూపీఎస్ ఆన్ చేసుకునే ముందు కరెంట్ పోయినట్లయితే యూపీఎస్ ఆన్ చేసుకునే ముందు ఫస్ట్ ఈ స్విచ్ డిపి అనేది ఆన్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది. యూపీఎస్ ఆన్ అని ఉన్నది చూడు. మళ్ళీ ఈ 2A స్విచ్ అనేది కింద వైపు ఆన్ చేస్తే హాల్కి సంబంధించిన లైటు, ట్యూబ్ లైట్, కిచెన్కి సంబంధించిన సిఎఫ్ఎల్ బల్బ్ ఎల్ఈడి ప్లస్ బెడ్రూమ్కి సంబంధించిన లైట్, ట్యూబ్ లైట్ ప్లస్ ఛార్జర్ ప్లస్ ఇప్పుడు ఛార్జర్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యూపీఎస్ ఆన్లో ఉన్నది కానీ ఛార్జింగ్ ఫోన్లో ఎక్కుతుందా లేదా ఒకసారి చెప్తున్నా. స్విచ్ ఆన్ చేయగానే ఛార్జింగ్ కనెక్టెడ్ చూడండి. ఎక్కుతుంది. ఓకేనా? మరి ఇక్కడ సన్ డైరెక్ట్ కూడా ఆన్ అయినది యూపీఎస్
ద్వారానే ఇక్కడ చూడండి యూపీఎస్ ద్వారా సో డైరెక్ట్ కూడా ఆన్ అయినది. ప్లస్ ఈ డివిడి కూడా రన్ అవుతుంది. నేను చూసిన కానీ టైం లేదు చూపించడానికి. ఇంకా డౌట్ అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎంసీబీ కూడా ఆన్ చేస్తున్నా. చూడండి ఎంసీబీ ఆఫ్ చేయనాను, డీబీ కూడా ఆఫ్ చేయనాను, కానీ లైట్స్ మాత్రం వెలుగుతున్నాయి. ఇది దేవుని రూము, పూజ రూము, కానీ ఇక్కడ కూడా లైట్ వెలుగుతున్నాయి, ట్యూబ్ లైట్. ఇలాంటి సిఎఫ్ఎల్ ఎల్ఈడి లైట్స్ ఒక 4, 5, 6 కూడా యూజ్ చేయొచ్చు. కానీ మా ఇంట్లో సద్యానికి బార్ లైట్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక 4 రూమ్లో 4 లైట్లు కూడా ఉన్నాయి. కానీ ఓవర్లోడ్ అయితే ఇలా బజర్ సౌండ్ అనేది వస్తుంది. చూడండి ఇంకా కనబడుతుందా?